సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఊరట దక్కింది. సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని, భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన్ని కోర్టు హెచ్చరించింది. కింది కోర్టు షరతులకు లోబడే బెయిల్ ఇస్తున్నామని స్పష్టం కూడా చేసింది. అమరావతి మహిళలపై అనుచిత కేసుల్లో కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కొమ్మినేని దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అని జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మనోహర్ బెంచ్ ప్రశ్నించింది. అలాగైతే కేసుల విచారణ సందర్భంగా తాము కూడా నవ్వుతుంటామని తెలిపింది. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలని కామెంట్ చేసింది. చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు వ్యాఖ్యలు చేస్తే కొమ్మినేనిపై కేసు ఎలా పెడతారని ధర్మాసనం నిలదీసింది. ఆర్టికల్ 32 కింద ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారన్న వాదనలతో ఏకీభవించింది. 70 ఏళ్ల వృద్ధుణ్ణి ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించింది. భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించాల్సిందేనని కామెంట్ చేస్తూ కొమ్మినేని విడుదలకు ఆదేశాలిచ్చింది. కేసు తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో కొమ్మినేని తరపున వాదనలు వినిపించారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం చంద్రబాబు నాయుడుకి పెద్ద చెంపపెట్టు అన్నారు వైసీపీ అధినేత జగన్. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు సుప్రీంకోర్టు గట్టిగా బుద్ధి చెప్పిందన్నారు. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్ట్ తీవ్ర భంగకరమని కోర్టు చెప్పిందన్నారు. అమరావతి నిర్మాణం పేరుతో వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మరలించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు కృత్రిమ వివాదాన్ని సృష్టించారని జగన్ ఆరోపించారు. అబద్దాలు, మోసాలతో కూడిన పాలన నుంచి మళ్లించడానికి తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేని గారికి ఆపాదించి దాని చుట్టూ తన ఎల్లో గ్యాంగ్ ద్వారా పథకం ప్రకారం విష ప్రచారం చేయించారన్నారు. వాటిని పట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా రౌడీయిజం చేసి ఆస్తులను ధ్వంసం చేశారన్నారు. మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని సాక్షి మీడియా యూనిట్ ఆఫీసుల మీద, కార్యాలయాల మీద అరాచకంగా దాడులు చేయించారన్నారు. మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు జగన్. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఏ తప్పు చేయకపోయినప్పటికీ, ఏ తప్పు మాట మాట్లాడకపోయినప్పటికీ కేవలం వ్యక్తిగతమైనటువంటి కక్షను హృదయంలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఒక పాత్రికేయుడన్న విషయాన్ని మరచి, 70 సంవత్సరాల వయసులో ఉండే ఒక సౌమ్యుడన్న విషయాన్ని మరచి, ఏ తప్పు మాట్లాడలేదన్న విషయాన్ని తెలిసి కూడా కేవలం సాక్షి పత్రికలో పనిచేస్తున్నాడన్న కక్షను మనసులో పెట్టుకొని ఆయన పైన ఒక తప్పుడు కేసును నమోదు చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకు బలవంతంగా పోలీసుల వ్యాన్ ఎక్కించి తీసుకొచ్చి ఒక రాత్రంతా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మరుసటి రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అని చెప్పి కాలయాపన చేసి ఆ తర్వాత కోర్టు రిమాండ్ తీసుకుపోయి సబ్ జైలు పంపించే ప్రయత్నం చేసినారు. ఇక్కడ కట్ చేస్తే కొమ్మినేని శ్రీనివాసరావు గారు తనకు జరిగిన అన్యాయాన్ని సుప్రీంకోర్టు వాకి తలుపు తట్టడం జరిగింది. సుప్రీంకోర్టు తలుపు తట్టితే ఈరోజు సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఈ పోలీస్ శాఖను గట్టిగా చివాట పెట్టడం జరిగింది. వెంటనే విడుదల చేయమని సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఇచ్చింది. పాత్రికేయుడైనటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయండి.
ఆ నియమాన్ని విడుదల చేయడానికి సంబంధించిన నియమ నిబంధనలకు సంబంధించి ట్రయల్ కోర్టు చూసుకుంటుంది. మీరు ఏమి ఓవర్ యాక్షన్ చేయొద్దని చెప్పి ఇమ్మీడియట్గా వదిలిపెట్టమని చెప్పింది. అంటే ఇమ్మీడియట్గా వదిలిపెట్టని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్పుని ఇచ్చింది అంటే ఆ తీర్పు ద్వారా ఏమర్థమవుతుంది మనకు? ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కక్షపూరితమైంది. కొమ్మినేని శ్రీనివాసరావు గారి యొక్క అరెస్ట్ వెనుక కక్ష దాగి ఉంది తప్ప చట్టం లేదు, న్యాయం లేదనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారానే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ప్రయత్నం చేసే ఈ కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు కావాలి. భావ ప్రకటన, పత్రికా స్వేచ్ఛకు ఎంత ప్రాముఖ్యతను సుప్రీంకోర్టు ఇచ్చిందో ఈ తీర్పు ద్వారా ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇకనైనా ఈ రాష్ట్రంలో భావ స్వేచ్ఛకు అడ్డంగా కలిగించకూడదు, స్వేచ్ఛ ప్రకటనకు అడ్డం కలిగించకూడదు, జర్నలిజానికి అడ్డంకి కలిగించే ప్రయత్నం చేయకూడదు. అక్రమ నిర్బంధనలు, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఆపేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇప్పటికైనా మీరు ఆపేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వానికి మర్యాద దక్కుతుందనేది నేను భావిస్తా ఉన్నా. వివరించింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి నడుం బిగించినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను పూర్తిగా సర్వనాశనం చేస్తున్న ప్రభుత్వానికి ఒక పెద్ద చెంపదెబ్బలాగా ఆ తీర్పు కనపడుతుంది. డిబేట్ను నిర్వహిస్తున్నటువంటి విశ్లేషకుడి మీద ఎస్సీ ఎస్టీ కేసు బనాయించి ఆయన భౌతికంగా ఆయన్ను నిర్బంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున నిందారోపణలు మోపి సాక్షి కార్యాలయాల మీద రౌడీలతో దాడులు చేయించి ఒక రౌడీ మూక సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోంది అన్నటువంటి సంకేతాలకి ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కొమ్మినేని శ్రీనివాసరావు గారి యొక్క అరెస్టు అక్రమమని, కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలని, మేము కూడా కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కొన్ని విషయాలలో నవ్వుతూ ఉంటాం, అలాగని ఈ రకంగా అర్థం చేసుకుంటామా అన్నటువంటి వ్యాఖ్యానం కూడా చేసి ఆ డిబేట్ నిర్వహించినటువంటి వ్యక్తికి అక్కడ ఆ మాటలు మాట్లాడినటువంటి